కవిత సిబిఐ లిక్కర్ కేసులో విచారణ వాయిదా పడింది. జూలై 22కు విచారణ వాయిదా వేశారు రెవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా. సిబిఐ ఛార్జ్షీట్లో తప్పులున్నాయని కవిత తరపు న్యాయవాది, తప్పులు లేవని సిబిఐ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కవిత సిబిఐ లిక్కర్ కేసులో విచారణ వాయిదా పడింది. జూలై 22కు ఈ విచారణను వాయిదా వేశారు రెవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా. సిబిఐ ఛార్జ్షీట్లో కొన్ని తప్పులున్నాయని కవిత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అలాగే తప్పులేమీ లేవని సిబిఐ తరపు న్యాయవాది వాదనలు వినిపించినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సిబిఐ ఏదైతే కవిత సంబంధించినటువంటి లిక్కర్ కేసులో దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ పైన ఈ రోజు ట్రయల్ కోర్టులో ప్రత్యేకంగా విచారణ జరిగింది. విచారణ సందర్భంగా పలు కీలక అంశాలపైన చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ మొత్తం కూడా డిఫెక్ట్స్ ఉంది, దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు, అంతేకాదు డిఫాల్ట్ గా కవితకు బెయిల్ కూడా ఇవ్వాలని చెప్పి కవిత తరఫున న్యాయవాది నితీష్ రాణా తన వాదనలు వినిపించారు. అయితే అందులో డిఫెక్ట్స్ అంటూ ఏమీ లేవు. ఆ రోజు ఫైల్ చేసినటువంటి ఛార్జ్ షీట్ లో ప్రత్యేకంగా లూజ్ గా ఇచ్చాము, దాన్ని టై చేసి ఇవ్వమని మాత్రమే జడ్జి చెప్పారు. దానికి అనుగుణంగా వెంటనే అదే రోజు టై చేసి కూడా ఇచ్చామని చెప్పి ప్రత్యేకంగా సిబిఐ తరఫున హాజరైనటువంటి అడ్వకేట్ కూడా కోర్టు ముందు చెప్పడం జరిగింది. సో అది కనుక డిఫెక్ట్స్ గా ఉన్నటువంటి విషయాన్ని కోర్టు ముందు మీరు ఫైల్ చేశారని చెప్పి అటు జడ్జి కావేరి బవేజా అటు కవిత తరఫున న్యాయవాదిని ప్రశ్నించారు. కానీ దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ అప్లోడ్ కాలేదని చెప్పి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఈ కేసును జూలై 22వ తేదీకి వాయిదా వేశారు. కవితకు సంబంధించినటువంటి అంటే లిక్కర్ కేసులో కవిత పాత్ర పైన గతంలోనే ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే తాజాగా సిబిఐ దాఖలు చేసింది. అయితే ఆ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకోవాలా లేదా అనే అంశం పైన ఇంకా కోర్టు నిర్ణయం తీసుకోలేదు. సో దానికి సంబంధించినటువంటి కోసమే ఈ రోజు వాస్తవానికి కేసు లిస్ట్ అయింది. కానీ కవిత తరపున న్యాయవాది ఏదైతే ఛార్జ్ షీట్ లో డిఫెక్ట్స్ ఉన్నాయని చెప్పి ఓపెన్ కోర్టులో జడ్జి అన్నారు. దానికి అనుగుణంగానే ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని తమకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా కోరారు. సో మొత్తానికి ఈ కేసు విచారణను జూలై 22వ తేదీకి వాయిదా వేశారు. అయితే రాజు, సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో ఎటువంటి తప్పులున్నాయని కవిత తరపు లాయర్లు చెప్తూ ఉన్నారు? వాస్తవానికి ఇక్కడ తప్పులు అంటూ ఏమీ లేవని చెప్పి సిబిఐ స్పష్టంగా తమ వాదనని వినిపించింది. అయితే ఏ రోజైతే అటు స్పెషల్ కోర్టులో సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసిందో ఆ సందర్భంగా పేపర్స్ అన్ని కూడా లూజ్ గా ఇచ్చారు. సో లూజ్ గా ఇచ్చినటువంటి పేపర్స్ అన్ని డిఫెక్ట్స్ గా ఉన్నాయి, అర్థం కావట్లేదు, వీటిని సరైనటువంటి విధంగా టై చేసి ఇవ్వండి, అంటే అన్ని ఒక చోట పింగ్ చేసి కానీ లేదంటే టై చేసి కానీ ఇవ్వాలి కదా అని చెప్పి కోర్టు అందింది. దానికి అనుగుణంగా వెంటనే మేము దాన్ని సరి చేశాము అనే విషయాన్ని సిబిఐ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు కోర్టు ముందు చెప్పారు. సో అయితే ఆ రోజు వాస్తవానికి ఏం జరిగిందనేది ఆ రోజు ఉన్నటువంటి జడ్జిమెంట్ ను ఆర్డర్ కాపీని చూస్తే కానీ అర్థం కాదు. సో దాన్ని ఖచ్చితంగా పరిశీలించాలని చెప్పి కూడా కోరారు. అయితే ఆ జడ్జిమెంట్ కాపీ ఇప్పటి వరకు అప్లోడ్ కాలేదు, దాన్ని ఖచ్చితంగా అప్లోడ్ చేయాలని చెప్పి కూడా కవిత తరఫున న్యాయవాది కోర్టును కోరినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి అనుగుణంగానే ఈ కేసును జూలై 22వ తేదీకి వాయిదా వేశారు.